దేశంలో మళ్లీ కోవిడ్ అలజడిని పెంచుతున్నారు. ఏపీ, కర్ణాటకలో కోవిడ్ మరణాలు, కోవిడ్ పాజిటివ్ కేసులంటూ హడావిడి ప్రారంభమైంది. అయితే వారెవరికి ప్రత్యేకమైన లక్షణాలు లేవు. ఇతర రోగాలతో పాటు కరోనా టెస్టులు చేస్తూ వాటిలోనే పాజిటివ్ బయటపడిందని అంటున్నారు. ఇదంతా మెడికల్ మాఫియా కుట్రగా అనుమానాలున్నాయి. ఏడాది వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయని, దీనివల్ల ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ల వ్యాపారం దెబ్బతినకుండా ఉండేందుకే కరోనా పేరుతో మళ్లీ కృత్రిమ హడావిడి సృష్టిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య పరీక్షల విధానం కూడా ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. సాధారణ జ్వరం, ఒంటి నొప్పులు లేదా ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే రోగులకు కూడా అవసరం లేకపోయినా ముందస్తుగా కోవిడ్ పరీక్షలను తప్పనిసరి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో చాలా మందికి పాజిటివ్ అని తేలుతోందని, దానిని పెద్దదిగా చూపిస్తూ ప్రజల్లో లేనిపోని భయాందోళనలు రేకెత్తిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఆఖరికి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల వల్ల చనిపోతున్న వారిని సైతం కేవలం వారికి కోవిడ్ పాజిటివ్ ఉందనే ఒకే ఒక కారణంతోనే కరోనా మరణాల ఖాతాలో వేస్తూ గణాంకాలను పెంచుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నేళ్లుగా కరోనా వైరస్ పదే పదే రూపాంతరం చెందుతూ వస్తోంది. అయితే ఇప్పటికే మెజారిటీ ప్రజలు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం, సహజంగానే మనుషుల శరీరాల్లో ఈ వైరస్ను తట్టుకునే రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందడం వల్ల ప్రస్తుత వేరియంట్లు అంత ప్రమాదకరంగా మారే అవకాశం లేదు. సగటు మనిషి శరీరం ఈ వైరస్ ఉనికికి అలవాటు పడిపోయిందని, ఇది కేవలం ఒక సాధారణ ఫ్లూ లాంటిదే తప్ప ప్రాణాంతకం కాదని స్పష్టమవుతోంది. రోగుల్లో ఉండే ఇతర అనుబంధ ఆరోగ్య సమస్యలు మాత్రమే తీవ్రతకు అసలు కారణమవుతున్నాయి. అయినప్పటికీ ఫార్మా రంగానికి చెందిన కొందరు కార్పొరేట్ మెడికల్ మాఫియా శక్తులు కలిసి అలజడిని ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరంతరం టెస్టులు పెంచడం, మందుల కొరత ఉందనే ప్రచారం చేయడం, పడకల రిజర్వేషన్ పేరిట భయపెట్టడం ద్వారా ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు గుంజేందుకు ఒక పక్క ప్లాన్ నడుస్తోందనే అనుమానాలు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాయి. ఇలాంటి తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనలకు గురి కాకుండా కేవలం సాధారణ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు అధికారులు పలు అంశాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం కేరళలో 115 కేసులు నమోదవగా, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, ఢిల్లీలో 18, అండమాన్ నికోబార్ దీవుల్లో 13 కేసులు నమోదయ్యాయి. సంఖ్యాపరంగా ఇవి పెద్దగా కనిపించకపోయినా గత కొంతకాలంగా కేసులు చాలా తక్కువ స్థాయిలో ఉన్న నేపథ్యంలో మళ్లీ వైరస్ ఉనికి నమోదు కావడం ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. ఈసారి కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణంగా ఒమిక్రాన్కు చెందిన కొత్త సబ్ వేరియంట్లనే వైద్య నిపుణులు భావిస్తున్నారు. వైరస్ కాలానుగుణంగా జన్యుపరమైన మార్పులు చెందడం సహజ ప్రక్రియ అని, ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న NB1.8.1 XFB వంటి సబ్ వేరియంట్లు గతంలో కరోనా సోకిన వారికైనా, టీకాలు తీసుకున్న వారికైనా మళ్లీ ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం కలిగి ఉన్నాయని వారు చెబుతున్నారు. అయితే ఈ వేరియంట్లు గతంలో డెల్టా వేరియంట్ల తీవ్ర అనారోగ్యానికి దారితీస్తున్నాయనే ఆధారాలు ఇప్పటి వరకు లేవని కూడా స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో గతంలో ఇన్ఫెక్షన్ లేదంటే టీకాల ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి కాలక్రమేణా తగ్గిపోవడం, కరోనా పట్ల ప్రజలు పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబించడం, మాస్కులు, ఇతర జాగ్రత్తలను పూర్తిగా వదిలేయడం, రద్దీ ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తిరగడం వంటి అంశాలు కూడా వైరస్ వ్యాప్తికి దోహదపడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ ఆందోళనకరంగా ఉంది. గత నెల 26వ తేదీ నుంచి ఇప్పటి వరకు 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 4 మరణించగా ప్రస్తుతం 4 చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు కోలుకుంటున్నట్లుగా వైద్య వర్గాలు తెలిపాయి. మరణించిన వారిలో ఎక్కువ మందికి ఇప్పటికే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ కరోనా సోకిన రోగుల్లో మరణాలు నమోదవ్వడం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట పరీక్షలు పెంచాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కొత్త వేరియంట్లపై నిఘా కొనసాగించాలని సూచించింది. అలాగే ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకలు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. కొన్ని రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయడం, హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాలను అమలు చేయడం కూడా ప్రారంభమైంది. రైట్, కరోనా కేసుల మీద కేంద్రం అయితే అలర్ట్ అయింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ప్రస్తుతం కరోనా ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉందనేది కనిపిస్తా ఉంది. అయితే తాజా గణాంకాల ప్రకారం కేరళలో 115 కేసులు నమోదవగా, కర్ణాటకలో 64 కేసులు, మహారాష్ట్రలో 43 కేసులు, అదేవిధంగా తమిళనాడులో 39 కేసులు, ఢిల్లీలో 18 కేసులు, అండమాన్ నికోబార్ దీవుల్లో 13 కేసులు నమోదయ్యాయి. సంఖ్యాపరంగా ఇవి పెద్దగా కనిపించకపోయినా కూడా గత కొంతకాలంగా కేసులు చాలా తక్కువ స్థాయిలో ఉన్న నేపథ్యంలో మళ్ళీ వైరస్ ఉనికి నమోదు కావడం ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు 15కు పైగా కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తా ఉన్నది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో కూడా ఈ ప్రభావం ఉండవచ్చు అనే దాని కూడా వైద్యులు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. దేశంలో మళ్ళీ కోవిడ్ అలజడి పెంచుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విజృంభించేటటువంటి అవకాశం ఉంటుందన్న దాని మీద కూడా మనకైతే వార్త అందుతా ఉన్నది. ఏపీలో ఇప్పటికే 4 చనిపోయారనే దాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. అది వారు ఈ కరోనా వైరస్ వల్లే మరణించి ఉంటారనే దాన్ని కూడా వైద్యులు గుర్తించినట్టుగా తెలుస్తా ఉన్నది. మరో 12 మందికి కూడా పాజిటివ్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో రోజు రోజుకు కేసులు పెరిగేటటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆరోగ్య శాఖ నుంచి కూడా, దేశ ఆరోగ్య శాఖ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖలంతా కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాము కరోనా ఏ విధంగా విజృంభించిందో, రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది, ఎంత మృత్యువాత ఇందులో ఉందనేది మనం చూసాము. 2019, 20, 21 జరిగినటువంటి కరోనాకు సంబంధించిన వైరస్ కేసులకు సంబంధించి చూస్తే ప్రజల్ని బెంబేలు ఎత్తిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు వీడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. పిట్టల్లా రాలిపోయినటువంటి నేపథ్యం, ఇంకా కూడా ఆ ప్రభావం నుంచి కూడా కోలుకోవడానికి కూడా కొన్ని కుటుంబాలు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి చూస్తాను. కొన్ని రాష్ట్రాలు కూడా కరోనాని జయించి ఇంకా అందులోనే పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. సో ఇప్పుడు మరి వరుసగా ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి కూడా పాజిటివ్లు వస్తా ఉన్నాయి. కరోనా మరోసారి విజృంభించబోతా ఉందనే దాని కూడా పెద్ద ఎత్తున వార్తలు మాత్రం వింటున్నాము. సో మరి వైద్య రంగం మాత్రం అప్రమత్తంగా అయినట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే కరోనా కలకలం మళ్ళీ విజృంభిస్తుంది అనే దాని మీద కూడా చూస్తున్నాం. జిల్లాల్లో మరోసారి కరోనా మహమ్మారి కలకలం రేపుతుంది. గత కొన్నాళ్ళుగా పూర్తిగా సద్దుమణిగిందని భావించినటువంటి ప్రాణాంతక వైరస్ ముప్పు తిరిగి పొంచి ఉందన్న వార్తలు సామాన్య ప్రజలను తీవ్ర భయాందోళనలకి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే జిల్లాలో తాజాగా కొన్ని చోట్ల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. సమాచారంతో నగర వాసులతో పాటు పల్లె ప్రజలను కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొనింది. కరోనా మళ్ళీ విజృంభిస్తుందా అనే ఆందోళన అందరినీ కూడా వెంటాడుతుందనే దాని కూడా మనకు వినిపిస్తా ఉంది. అయితే వైరస్ సమాచారంతో అప్రమత్తమైనటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే నివారణకు చర్యకు ఉపక్రమించిందని చెప్పుకోవచ్చు. స్థానిక అధికారులను ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ముందు జాగ్రత్తగా కడపలోని సంబంధించి మన ఏపీ గురించి మాట్లాడుతున్నాము. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో ఆసుపత్రి ప్రత్యేక ఏర్పాట్లు కూడా వేగవంతం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అదేవిధంగా కరోనా బారిన పడే రోగులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకు ఏకంగా ఒక ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను కూడా
అత్యవసరంగా సిద్ధం చేసినట్టుగా తెలుస్తా ఉంది. కడపకు సంబంధించినటువంటి గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో కూడా, ఆసుపత్రిలో కూడా. అయితే తాజా పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తే ఈసారి వైరస్ ప్రభావం ఉన్నట్లు స్పష్టం అవుతుంది. కడప ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు వెల్లడైంది. తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక అంబులెన్స్ తో తరలి వచ్చారు. ప్రస్తుతం ఆ రోగి వేలూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. మరోవైపు జిల్లా కేంద్రమైనటువంటి కడప నగర నడిబొడ్డున ఉన్న ఓ స్థానికుడిలోనూ కరోనా లక్షణాలు బయటపడడం మరింత కలకలం సృష్టిస్తుంది. నగరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో వైద్యులు అతనిని పరీక్షించారు. ఆ పరీక్షల్లో కోవిడ్ లక్షణాలు స్పష్టంగా ఉన్నట్లు కూడా వైద్యులు ప్రాథమికంగా గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది శ్వేత. అయితే జనసంచారం అధికంగా ఉండేటటువంటి నగర ప్రాంతంలో ఇలాంటి కేసులు వెలుగు చూడడంతో చుట్టుపక్కల నివసించే ప్రజలు తీవ్ర భయంతో వణికిపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అంటే ప్రస్తుతం ప్రాయాపాయ స్థితిలో ఏలూరులో చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తితో పాటు కడప నగరంలో వ్యాధి లక్షణాలు బయటపడినటువంటి వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై జిల్లా వైద్యులు ప్రత్యేక దృష్టి సారించారు. వ్యాధి తీవ్రతను అంచనా వేసేందుకు వీరిద్దరి నమూనాను సేకరించారు. ఆ శాంపిల్స్ ను ఖచ్చితమైనటువంటి నిర్ధారణ కోసం మహారాష్ట్రలోని పూణే వైరాలజీ ల్యాబ్ కు కూడా హుటాహుటిన పంపించడం జరిగింది. అక్కడి నుంచి కూడా వచ్చే అధికారిక రిపోర్టుల ఆధారంగా వ్యాధి ఏ వేరియంట్ అనేది నిర్ధారించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే తాజా పరిణామాలపైన కూడా ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన అధికారి డాక్టర్ రవిబాబు మీడియాతో కూడా తను మాట్లాడడం జరిగింది. అధికారికంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కరోనా వార్డులో ప్రస్తుతం ఒక అనుమానిత రోగి చికిత్స పొందుతున్నారనే దాని కూడా ఆయన స్పష్టం చేశారు. ఖచ్చితమైనటువంటి ఫలితాల కోసం పూణేకు పంపిన ఇద్దరి నమూనా నివేదికల కోసం యంత్రాంగం అంతా కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నట్టు కూడా ఆయన వెల్లడించినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే వాతావరణంలో వస్తున్నటువంటి అనూహ్య మార్పుల నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కొందరిలో ఇప్పటికీ కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నందున ప్రాణ రక్షణ కోసం స్వీయ జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరమని, జనం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవడం కూడా చాలా మంచిది అనేది డాక్టర్లు సూచిస్తా ఉన్నారు. అయితే పూణే ప్రధాన ల్యాబ్ నుంచి కూడా తుది నివేదికలు వచ్చిన తర్వాతే వ్యాధి అసలు తీవ్రతపై కూడా జిల్లా అధికార యంత్రాంగానికి పూర్తి స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారులకు పూర్తి స్థాయి నివేదికను పంపిస్తారని వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా తదుపరి వైద్య సేవలు విస్తృతం చేయవచ్చు. ప్రజలు ఎవరు పడకూడదు అనే దాని మీద కూడా కడపకు సంబంధించినటువంటి డాక్టర్స్ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే కడప జిల్లాలో వెలుగులోకి వచ్చినటువంటి కేసులపై ప్రభుత్వం జూలై 9న కీలక విషయాన్ని వెల్లడించింది. కోవిడ్ కారణంగా ఎవరు చనిపోలేదని స్పష్టం చేసింది. అయితే కరోనా లక్షణాల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుంటుందనేది 24 గంటల పాటు అత్యవసరమైనటువంటి వైద్య నిపుణులు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఐసోలేషన్ కూడా వాటిలను కూడా హై ఫ్లో ఆక్సిజన్ వెంటిలేటర్ సౌకర్యాలను కూడా సిద్ధం చేసినట్టుగా తెలిపారు. ఆసుపత్రి సిబ్బందికి కూడా పిపిఈ కిట్ల వినియోగం కూడా తప్పనిసరి చేశారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ హై రిస్క్ సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నారనే దాన్ని కూడా తెలుస్తా ఉన్నది. సో ఇక్కడ కడపకు సంబంధించి కూడా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందన్న దాన్ని కూడా చూస్తా ఉన్నాము. కానీ కడపలో ఎవరు కూడా కరోనా వల్ల చనిపోలేదనే దాన్ని కూడా వినిపిస్తా ఉంది. కానీ మనం చూస్తున్న సోషల్ మీడియా మాధ్యమాల్లో మాత్రం నలుగురు కూడా ఈ కరోనా రావడం వల్ల కూడా చనిపోయారన్న దాన్ని కూడా చూస్తా ఉన్నాం. 12 మంది పాజిటివ్ కేసులు కూడా రావడం అనేది చూస్తున్నాం. సో అన్ని రాష్ట్రాల్లోకి ఇది విజృంభించేటటువంటి అవకాశం ఉన్నందువలన సో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆరోగ్య శాఖను మొత్తం అంతా కూడా అప్రమత్తం చేసింది, అధికారులని అదేవిధంగా డాక్టర్లను కూడా. సో ఎట్లాంటి పాజిటివ్ కేసు వచ్చినా కూడా వెంటనే వారిని ఐసోలేషన్ లోకి ఉంచాల్సిన అవసరం ఉంటుంది. సో స్ప్రెడ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా బయటికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాల్సిందే. రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ప్రవేశించకూడదు. ఒకవేళ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా గ్లౌజులు శానిటైజ్ ఎప్పటికప్పుడు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మౌత్ కి మాస్క్ కూడా ధరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని బారిన పడకూడదు అంటే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఒకసారి కరోనా అటాక్ అయిందంటే ఇక రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలకు సంబంధించి కూడా
చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే గతం నుంచి కూడా ఆ పరిస్థితుల నుంచి చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం కాబట్టి మరోసారి అట్లాంటి వాతావరణంలోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటి రూల్స్ పాటించాలనే దాన్ని కూడా వైద్యులు చెప్తున్నటువంటి నిబద్ధం కనిపిస్తా ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే కేంద్రం కరోనా అలర్ట్స్ మీద ఇప్పటికే అలర్ట్ అయింది. ఒకవైపు కరోనా వస్తుందేమో అని ఒకరు భయపడుతుంటే మరొక వైపు మెడికల్ మాఫియా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.